పీఆర్పీ అంటారు. మీ ఓన్ బ్లడ్‌ని తీసుకొని దాంట్లోంచి ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మాని తీస్తాం. ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మాని తీసి దాంట్లో ప్లేట్‌లెట్ కణాల నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ అయినాయి. అవి వెంట్రుకల కుదుళ్ళ దగ్గర మంచిగా పెరిఫాలిక్యులర్ మెచ్యూరిటీ అనేది తీసుకొస్తూ ఉంటుంది. పెరిఫాలిక్యులర్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. స్టెమ్ సెల్స్ మూల కణాలకి స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరగటంతో ఏమవుతుందంటే వెంట్రుకలు అనేటివి కుదుళ్ళ దగ్గర స్ట్రెంథెన్ అయ్యి మీకు వెంట్రుకలు చాలా లావుగా అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండటంతో చర్మంలో మనకి జుట్టు ఏదైతే ఉంటుందో మంచిగా స్ట్రెంథెన్ అవుతూ ఉంటుంది. జిఎఫ్సి అనేది పిఆర్పి కంటే ఒక అడ్వాన్స్ స్టెప్ అండి. దానితోటి కూడా వెంట్రుకలు మంచిగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఇవి డిహెచ్టి పాత్వే కాకుండా ఇతరత్ర పాత్వేని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అలా అనెజన్ ఫేజ్ ని దాన్ని పెంచుతూ ఉంటాయి పిఆర్పి జిఎఫ్సి. మీసోథెరపీ అని ఉంటాయి. మీసోథెరపీ అనే సొల్యూషన్స్ ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి మూల కణాలని స్టిమ్యులేట్ చేస్తుంది. మూల కణాలని స్టిమ్యులేట్ చేయడంతో వెంట్రుకలు అనేటివి కూడా చాలా లావుగా అవుతూ ఉంటుంది. ఇలా అవటానికని మనకి వెంట్రుకలు అనేటివి స్ట్రెంథెన్ బాగా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా వెంట్రుకలు స్ట్రెంథెన్ కావటానికని మీసో బైకాలిటమైడ్, మీసో డ్యూటాస్ట్ అలానే కొత్తగా ఎక్సోజోమ్ థెరపీస్ అని కూడా స్టార్ట్ చేసామండి. ఈ ఎక్సోజోమ్స్ అనేటివి సెల్యులార్ సిగ్నలింగ్ కి అంటే ఒక సెల్ని ఒక కణంని స్టిమ్యులేట్ చేయటానికని మంచి రెగ్యులేటర్ గా పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఎక్సోజోమ్స్ కొత్తగా లాంచ్ చేసిన దాంతో మనకి వెంట్రుకలు మంచిగా స్టిమ్యులేట్ అయ్యి వెంట్రుకలు లావుగా అవ్వటానికని మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి.